హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ లౌకిక తత్వం అవగాహన. లౌకిక తత్వం అవగాహన. అండర్స్టాండింగ్ సెక్యులరిజం. మత ప్రాతిపదికపై వివక్షత చూపడం, వేధించడం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొననివ్వకుండా ఆంక్షలు విధించడం వంటి వాటికి సంబంధించి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మత ప్రాతిపదికపై వివక్షత చూపడం, వేధించడం, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనివ్వకుండా ఆంక్షలు విధించడం వంటి వాటికి సంబంధించి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జర్మనీలో హిట్లర్ లక్షలాది మంది యూదులను వేధించి చంపడం మనం గమనించాం. జర్మనీలో హిట్లర్ లక్షలాది మంది యూదులను వేధించి చంపడం ఇందులో భాగం. యూదు దేశమైన ఇజ్రాయిల్ తమ దేశంలోని ముస్లిం, క్రైస్తవ, అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో వేధింపులకు గురిచేస్తుంది. యూదు దేశమైన ఇజ్రాయిల్ తమ దేశంలోని ముస్లిం, క్రైస్తవ, అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో వేధింపులకు గురిచేస్తుంది. సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు. సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు. వారు తమ ప్రార్థన కోసం బహిరంగ ప్రదేశాలలో సమావేశం కావటానికి వీలులేదు. వారు ముస్లిమేతరులు తమ ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాలలో సమావేశం కావటానికి వీలులేదు. పైన పేర్కొన్న ఉదాహరణలలో ఒక మత వర్గానికి చెందిన ప్రజలు మరొక మత వర్గ ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారు, వేధింపులకు గురిచేస్తున్నారు. పైన పేర్కొన్న ఉదాహరణలలో ఒక మత వర్గానికి చెందిన ప్రజలు మరొక మతవర్గ ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారు, వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక దేశ ప్రభుత్వం ఇతర మతాలకు తావు లేకుండా ఒక మతానికి అధికారిక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇటువంటి వివక్షత ఉండే అవకాశాలు ఎక్కువ. ఒక దేశ ప్రభుత్వం ఇతర మతాలకు తావు లేకుండా ఒక మతానికి అధికారిక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇటువంటి వివక్షత ఉండే అవకాశాలు ఎక్కువ. తమ మతం కారణంగా వివక్షతకు గురి కావడాన్ని ఎవరూ కోరుకోరు. మరొక మతం తమపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఇష్టపడరు. తమ మతం కారణంగా వివక్షతకు గురి కావడాన్ని ఎవరూ కోరుకోరు. మరొక మతం తమపై ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఇష్టపడరు. తమ మత నమ్మకాలకు, విశ్వాసాలకు అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తుంది. తమ మత నమ్మకాలకు, విశ్వాసాలకు అనుగుణంగా జీవించడానికి వ్యక్తులకు భారత రాజ్యాంగం స్వేచ్ఛను ఇస్తుంది. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా భారతదేశం మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసింది. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా భారతదేశం మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరు చేసింది. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదం లేదా సెక్యులరిజం అంటారు. ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్నే లౌకికవాదం లేదా సెక్యులరిజం అంటారు. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే లౌకికవాదం ముఖ్యం. ఒక దేశం ప్రజాస్వామికంగా పనిచేయాలంటే లౌకికవాదం ముఖ్యం. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ మతాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. ఈ మతాలలో ఏదో ఒక మతం వారు అధిక సంఖ్యాక వర్గం వారై ఉంటారు. ఈ మతాలలో ఏదో ఒక మతం వారు అధిక సంఖ్యాక వర్గం వారై ఉంటారు. అధిక సంఖ్యలో ఉన్న మత సమూహం ప్రభుత్వాధికారంలోకి వస్తే తన అధికారంతో ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురి చేయవచ్చు. అధిక సంఖ్యలో ఉన్న మత సమూహం ప్రభుత్వాధికారంలోకి వస్తే తన అధికారంతో ఆర్థిక వనరులను వినియోగించుకుని ఇతర మతాలకు చెందిన వ్యక్తులను వేధించవచ్చు, వివక్షతకు గురి చేయవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజల వివక్షతకు, ఒత్తిడికి గురి కావచ్చు, ఒక్కోసారి చంపబడవచ్చు. అధిక సంఖ్యాకుల ఆధిపత్యం వల్ల ఈ అల్పసంఖ్యాక ప్రజలు వివక్షతకు, ఒత్తిడికి గురి కావచ్చు, ఒక్కోసారి
చంపబడవచ్చు. అల్పసంఖ్యాక వర్గం వారు వారి మతాన్ని పాటించకుండా అధిక సంఖ్యలో ఉన్నవారు అడ్డుకోవచ్చు. అల్పసంఖ్యాక వర్గం వారు వారి మతాన్ని పాటించకుండా అధిక సంఖ్యలో ఉన్నవారు అడ్డుకోవచ్చు. మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్య సమాజం ఇచ్చే హక్కులు మతాధిపత్యం కారణంగా ఉల్లంఘించబడతాయి. మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ప్రజాస్వామ్య సమాజం ఇచ్చే హక్కులు మతాధిపత్యం కారణంగా ఉల్లంఘించబడతాయి. అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నా, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరు చేయడం చాలా ముఖ్యం. అధిక సంఖ్యాకుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నా, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలన్నా ప్రజాస్వామిక సమాజాలలో ప్రభుత్వాధికారం నుంచి మతాన్ని వేరు చేయడం చాలా ముఖ్యం. వ్యక్తులకు వారి మతాన్ని త్యజించడానికి, వేరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నమైన రీతిలో వివరించడానికి అవకాశం ఉండాలి. వ్యక్తులకు వారి మతాన్ని త్యజించడానికి, వేరొక మతాన్ని స్వీకరించడానికి, మత బోధనలను భిన్నమైన రీతిలో వివరించడానికి అవకాశం ఉండాలి. ఇదే ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడానికి గల వేరొక కారణం. ఇదే ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయడానికి గల వేరొక కారణం. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఈ క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని భారత రాజ్యాంగం భావిస్తుంది. ఈ క్రింది ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదని భారత రాజ్యాంగం భావిస్తుంది. అవి: ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు. ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు. ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. భారత రాజ్యం ఒక మత సమూహం వారిచే పాలించబడదు. అది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. భారత రాజ్యం ఒక మత సమూహం వారిచే పాలించబడదు. అది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు. ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు. ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. ఉదయం ప్రార్థనా సమయంలో కానీ, పండగలప్పుడు కానీ మతపరమైన ప్రార్థనలు పాఠశాలలో చేయకూడదు. ఈ నియమము ప్రైవేటు పాఠశాలలకు వర్తించదు. ఉదయం ప్రార్థనా సమయంలో కానీ, పండగలప్పుడు కానీ మతపరమైన ప్రార్థనలు పాఠశాలలో చేయకూడదు. ఈ నియమం ప్రైవేటు పాఠశాలకు వర్తించదు. జోక్యం చేసుకోకపోవడం అనే విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధిపత్యాన్ని నివారించడం అనేది భారత లౌకికవాదం అనుసరించే రెండవ పద్ధతి. జోక్యం చేసుకోకపోవడం అనే విధానాన్ని అనుసరించడం ద్వారా ఆధిపత్యాన్ని నివారించడం అనేది భారత లౌకికవాదం అనుసరించే రెండవ పద్ధతి. అన్ని మతాల భావాలను గౌరవించడానికి, మతాచారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటానికి కొన్ని మతాలకు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇస్తుంది. అన్ని మతాల భావాలను గౌరవించడానికి, మత ఆచారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటానికి కొన్ని మతాలకు భారత ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ఇస్తుంది. మతానికి సంబంధించిన అన్ని రకాలైన ఆధిపత్యాలు అంతం కావాలనే భావనపై ఇది ఆధారపడింది. మతానికి సంబంధించిన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలనే భావనపై ఇది ఆధారపడింది.
సిక్కు మతాచారం ప్రకారం తలపాగా ధరించడం తప్పనిసరి అని గుర్తించిన భారత ప్రభుత్వం వారి మతాచారాలలో జోక్యం చేసుకోకుండా తలపాగా ధరించే సిక్కులకు మినహాయింపుని ఇస్తుంది. సిక్కు మతాచారం ప్రకారం తలపాగా ధరించడం తప్పనిసరి అని గుర్తించిన భారత ప్రభుత్వం వారి మతాచారాలలో జోక్యం చేసుకోకుండా తలపాగా ధరించే సిక్కులకు మినహాయింపుని ఇచ్చింది. మూడవది, భారతీయ లౌకిక విధానం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుని మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని నివారిస్తుంది. మూడవది, భారతీయ లౌకిక విధానం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకుని మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని నివారిస్తుంది. ఒకే మతంలోని అగ్రకులాలుగా పిలువబడేవారు అదే మతానికి చెందిన నిమ్న కులాల వారిపై ఆధిపత్యం చెలాయించారు అనే దానిని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకే మతంలోని అగ్రకులాలుగా పిలువబడేవారు అదే మతానికి చెందిన నిమ్న కులాల వారిపై ఆధిపత్యం చెలాయించారు అనే దానిని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తక్కువ కులాలుగా భావించబడే వారిపై ఈ విధమైన వెలివేతను, వివక్షను నివారించడానికి భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. తక్కువ కులాలుగా భావించబడే వారిపై ఈ విధమైన వెలివేతను, వివక్షతను నివారించడానికి భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించింది. ప్రభుత్వ జోక్యం మద్దతు రూపంలో కూడా ఉండవచ్చు. మతవర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తుంది. వాటికి ఆర్థిక మద్దతు కూడా అందిస్తుంది. ప్రభుత్వ జోక్యం మద్దతు రూపంలో కూడా ఉండవచ్చు. మతవర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పిస్తుంది. వాటికి ఆర్థిక మద్దతు కూడా అందిస్తుంది. ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోలిస్తే భారత లౌకికవాదం భిన్నమైనది. మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయడాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగం నిషేధించింది. మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయడాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగం నిషేధించింది. అంటే శాసనసభ ఏ మతాన్ని అధికార మతంగా ప్రకటించదు, ఏ మతాన్ని సమర్థించదు. శాసనసభ ఏ మతాన్ని అధికార మతంగా ప్రకటించదు, ఏ మతాన్ని సమర్థించదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యం నుండి మతాన్ని వేరుపరచడం అంటే రాజ్యం, మతం ఒకదాని వ్యవహారాలలో మరొకటి జోక్యం కలిగించుకోకపోవడం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యం నుండి మతాన్ని వేరుపరచడం అంటే రాజ్యం, మతం ఒకదాని వ్యవహారాలలో మరొకటి జోక్యం కలిగించుకోకపోవడం. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ ప్రతిజ్ఞలో దేవుని కింద అన్న పదం ఉంది. ఈ ప్రతిజ్ఞ ఎవరి మత భావనలైనా భంగపరుస్తుంటే దానిని వల్లించవలసిన అవసరం లేదని 60 సంవత్సరాల క్రితమే నిర్ణయించారు. ఈ ప్రతిజ్ఞలో దేవుని కింద అనే పదం ఉంది. ఈ ప్రతిజ్ఞ ఎవరి మత భావనలైనా భంగపరుస్తుంటే దానిని వల్లించనవసరం లేదని 60 సంవత్సరాల క్రితమే నిర్ణయించారు. అయినప్పటికీ దేవుని కింద అన్న పదాలు అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ ప్రకారం ప్రభుత్వం, చర్చి వేరుగా ఉండటాన్ని ఉల్లంఘిస్తున్నాయని చాలా కేసులు వేశారు. అయినప్పటికీ దేవుని కింద అన్న పదాలు అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ ప్రకారం ప్రభుత్వం, చర్చి వేరుగా ఉండటాన్ని ఉల్లంఘిస్తున్నాయని చాలా కేసులు వేశారు. విస్తృత పరిధి గల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లౌకికవాదానికి భారతదేశ వాదానికి ఆచరణలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. విస్తృత పరిధి గల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లౌకికవాదానికి భారతదేశ లౌకికవాదానికి ఆచరణలో ఒక ముఖ్యమైన తేడా ఉంది.
అమెరికా మత విధానాలలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదు. అమెరికా మత విధానాలలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదు. భారత లౌకిక విధానంలో అవసరమైన సందర్భంలో ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంది. భారత లౌకిక విధానంలో అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంది. భారతీయ లౌకిక విధానంలో రాజ్యం ఖచ్చితంగా మతం నుండి వేరు చేయబడనప్పటికీ మతానికి సంబంధించిన విషయాలలో దూరాన్ని కొనసాగిస్తున్నది. భారత లౌకిక విధానంలో రాజ్యం ఖచ్చితంగా మతం నుండి వేరు చేయబడనప్పటికీ మతానికి సంబంధించిన విషయాలలో దూరాన్ని కొనసాగిస్తున్నది. రాజ్యం ఏదైనా మత విషయంలో జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగంలో నిర్దేశించిన ఆదర్శాల ఆధారంగా ఉండాలి. రాజ్యం ఏదైనా మత విషయంలో జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగంలో నిర్దేశించిన ఆదర్శాల ఆధారంగా ఉండాలి. ఈ ఆదర్శాలు ఒక ప్రమాణంగా పనిచేస్తాయి. దీని ద్వారా రాజ్యం లౌకిక సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అని మనం నిర్ధారించగలం. ఈ ఆదర్శాలు ఒక ప్రమాణంగా పనిచేస్తాయి. దీని ద్వారా రాజ్యం లౌకిక సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అని మనం నిర్ధారించగలం. భారత రాజ్యం లౌకిక రాజ్యం. ఇది మతపరమైన ఆధిపత్యాన్ని నిరోధించడానికి అనేక మార్గాలలో పనిచేస్తుంది. భారత రాజ్యం లౌకిక రాజ్యం. ఇది మతపరమైన ఆధిపత్యాన్ని నిరోధించడానికి అనేక మార్గాలలో పనిచేస్తుంది. ఈ లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఈ లౌకిక సూత్రాలపై ఆధారపడిన ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. అయితే భారతీయ సమాజంలో ఈ హక్కుల ఉల్లంఘన లేదని చెప్పలేము. నిజానికి ఇట్లాంటి ఉల్లంఘనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని నిరోధించడానికి మనకు రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం అవసరం. అలాంటి హక్కులు ఉన్నాయని తెలుసుకోవడం వల్ల వారు ఉల్లంఘనల పట్ల అవగాహన కలిగేలా చేస్తుంది. అంటే ఈ ఉల్లంఘనలు జరిగినప్పుడు తగిన చర్య తీసుకునేలా చేస్తుంది. 2004 ఫిబ్రవరిలో ముస్లింలు ధరించే తలపాగాలు, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి ప్రస్ఫుటముగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. 2004 ఫిబ్రవరిలో ముస్లింలు ధరించే తలపాగాలు, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటివి ప్రస్ఫుటముగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీషియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్లో నివసిస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న అల్జీరియా, ట్యునీషియా, మొరాకో దేశాల నుంచి వచ్చి ఫ్రాన్స్లో నివసిస్తున్న వాళ్ళు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1960లో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయడానికి వారికి వీసాలు ఇచ్చింది. 1960లో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుంచి వలస వచ్చి పనిచేయడానికి వారికి వీసాలు ఇచ్చింది ఫ్రాన్స్. ఈ వలస కుటుంబాల ఆడపిల్లలు బడికి వెళ్ళేటప్పుడు తలకి గుడ్డ కట్టుకుంటారు. ఈ చట్టం చేసిన తరువాత తలకి గుడ్డ కట్టుకున్నందుకు ఈ పిల్లలను బడి నుంచి బహిష్కరించారు. ఏదైనా పని చేయమని ఒత్తిడి చేయడం, చట్టబద్ధ సంస్థలు బలాన్ని ప్రయోగించడం, ఏదైనా
చేయమని ఇతరులను ఒత్తిడి చేయడం, రాజ్యం లాంటి చట్టబద్ధ సంస్థలు బలాన్ని ప్రయోగించడం బలవంతం అంటారు. ఏదైనా చేయమని ఇతరులను ఒత్తిడి చేయడం, రాజ్యం లాంటి చట్టబద్ధ సంస్థలు బలాన్ని ప్రయోగించడం బలవంతం అంటారు. వివరించే స్వేచ్ఛ. వ్యక్తులు తమకు తోచిన పద్ధతిలో స్వతంత్రంగా అర్థం చేసుకునే స్వేచ్ఛ. వ్యక్తులు తమకు తోచిన పద్ధతిలో స్వతంత్రంగా అర్థం చేసుకునే స్వేచ్ఛ వివరించే స్వేచ్ఛ. వారు అనుసరించే మతాన్ని అర్థం చేసుకోవడం. వారు అనుసరించే మతాన్ని అర్థం చేసుకోవడం వివరించే స్వేచ్ఛ. జోక్యం చేసుకోవడం. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఒక విషయాన్ని ప్రభావితం చేయడానికి రాజ్యం చేసే ప్రయత్నం జోక్యం చేసుకోవడం. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఒక విషయాన్ని ప్రభావితం చేయడానికి రాజ్యం చేసే ప్రయత్నం జోక్యం చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.